తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. అలాగే రంగు రుచి చిక్కదనం ఇచ్చేదంతా టీ పౌడర్ కాదు. కెమికల్ గుప్పెడు గుమ్మరిస్తే చాలు గుండెడు చాయ్ని, అది కూడా చిక్కటి రంగులు అందించే రసాయనం. తాగాక మన అవయవాల్ని పిండేసే కొబ్బరి పీచు కషాయం, ప్రాణాలు తోడేసే విషం కల్తీ కబ్జాలో ఇప్పుడు టీ పౌడర్ చేరిపోయింది. సిప్ చేస్తే చాలు సఫా చేసేయడానికి రెడీగా ఉంది. హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు కల్తీ టీ పొడి తయారీ గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో సనత్ నగర్ పోలీసులతో కలిసి డేంజరస్ టీ పొడిని తయారు చేస్తున్న డెన్ పై రైడ్ చేశారు. సింథటిక్ రసాయనాలతో టీ పొడిని కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతను చేస్తున్న కల్తీ ప్రాసెస్ చూసి అవాక్కైపోయారు. కొబ్బరి పీచును తీసుకొచ్చి అందులోని వ్యర్థాలను తొలగించేవాడు జగన్నాథ్ బిష్ణోయ్. ఆ కొబ్బరి పీచును వేడి బెల్లం నీటిలో నానబెట్టి 2-3 రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి సన్సెట్ ఎల్లో, టాట్రాజైన్ ఆరెంజ్ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టేవాడు. అలా ఎండిన కెమికల్ కొబ్బరి పీచును పొడి పొడిగా చేసేవాడు. ఇప్పుడు మరో ప్రాసెస్ కు రెడీ అయ్యేవాడు. ఎండబెట్టిన కలరింగ్ కొబ్బరి పీచు పొడిని నాసిరకం టీ పౌడర్లో కలిపేవాడు జగన్నాథ్. 450 గ్రాముల నాసిరకం టీ డస్ట్ కు 1/2 కిలో నాణ్యత లేని టీ గ్రాన్యువల్స్ తో మిక్స్ చేసేవాడు. వీటికి తాను తయారు చేసిన 50 గ్రాముల కెమికల్ కొబ్బరి పీచు మిశ్రమాన్ని కలిపేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నాడు. ఇది కాస్త వేస్తే చాలు మంచి రంగు వచ్చేది. దీంతో టీ స్టాల్ వాళ్ళు కూడా ఇతని దగ్గర ఎక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం అంటున్నారు పోలీసులు. టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆహార కల్తీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.